2 weeks can change your life. 2 weeks can change your life mentally. మీరు ఏ వర్క్ చేయాలన్నా, మీ అడిక్షన్ని క్విట్ చేయాలన్నా, మీకున్న డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివి తగ్గించాలన్నా, నేను చెప్పిన 5 థింగ్స్ మీరు ఒక 2 వీక్స్ అంటే 14 డేస్ చేసిర్రనుకో, మీ లైఫ్ డ్రాస్టికల్ ఇంప్రూవ్ అవుతుంది. నేనేమంత ఓవర్ ఎగ్జాజరేట్ అవుతా, ఫ్యాక్ట్ చెప్తున్నా. నన్ను నమ్మండి, ఒక్కసారి నన్ను నమ్మండి. నేను ఈ ట్రిక్ ఒక యూట్యూబర్ నుంచి నేను తెలుసుకున్నా, నేను ఫాలో అయినా, నేను సక్సెస్ అయినా. నిజంగా నిజంగా సక్సెస్ అంటే నేను మెంటలీ ఫుల్ ఇంప్రూవ్, మెంటల్ హెల్త్ అనేది మ్యాక్సిమం ఇంప్రూవ్ అయింది. మొత్తానికే మీకున్న డిప్రెషన్, మొత్తానికే మీకున్న యాంగ్జైటీ పోతుంది అని అంటలే, సగం అవుతుంది, సగం పోతుంది, సగం పోతుంది. సో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని 1 నుంచి 14 వరకు కాలమ్స్ వేసుకోండి. కాలమ్స్ వేసుకొని రీడింగ్, మెడిటేషన్, గ్రాటిట్యూడ్ జర్నల్, ఎక్సర్సైజ్, ఇంకొకటి అవసరం ఉంటే లెర్నింగ్. ఈ 4 సరిపోతాయి, కానీ ఇంకొకటి అవసరం ఉంటే లెర్నింగ్. ఇవి 4 పైన ఇట్లా వర్టికల్గా రాసుకొని 14 డేస్ ప్రతిరోజు చేయంగానే టిక్ చేయాలి. ఈడ ఇంకా స్పెషల్ పార్ట్ ఏంటంటే, మెడిటేషన్ అంటే మీరు ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇట్లా ఒక 5 బ్రీత్స్ తీసుకుంటా కూడా సరిపోతుంది. వర్కౌట్, ఫుల్ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 పుషప్స్ కొట్టినా టిక్. అదేం చేయదు అంటే, మీరు చేసేది మజిల్ బిల్డింగ్ కాదు, ఇప్పుడు ఇది మీ మెంటల్ హెల్త్ కోసం. సో ఇట్ విల్ వర్క్. చేయాలి 100%. 14 డేస్ ప్రతి టిక్ ఉండాలి. లెట్ మీ టెల్ యూ ఎ స్టోరీ. నేను పడుకొని లేస్తుండే, ఘోరంగా ఫోన్ స్క్రోల్ చేస్తుండే. నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుండే, మామ ఏడున్నారా? ఏడున్నా. బయటకు వెళ్దామా? బండి ఉందా? ఉంది. నేను డైరెక్ట్ బండి వేసుకుని పోతుండే, ఎక్కించుకుంటుండే. ఆడి నుంచి అటు వేరే ఫ్రెండ్ని కలుస్తుండే, పోయి తిరుగుదాం వచ్చేవరకు లేట్ అవుతుండే. ఒక్కొక్కసారి వచ్చే వరకు రాత్రి 12 అవుతుండే. తిండి కూడా ఉండకపోతుండే, తిరిగి ఒక్క ప్రొడక్టివ్ హ్యాబిట్ కూడా లేదు. నా వరకు ఏంటంటే ఉండాలి, ఆ హ్యాబిట్స్ కూడా ఉండాలి, తిరుగుడు కూడా ఉండాలి, ఇటు మంచి హ్యాబిట్స్ కూడా ఉండాలి, మిక్స్ ఉండాలి. అప్పుడే మనం లైఫ్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం, వర్క్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. సో అయితే నేను బ్రష్ కూడా వారం రోజులు బ్రష్ కూడా చేయబుద్ధి కాకపోతుండే. నేను బలవంతంగా లైఫ్ బ్రష్ చేస్తుండే. నాకు లైఫ్ అంతా హ్యాపీగా అనిపించలే. నేను నేచర్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతుండే, నిమ్మలంగా ఒక దగ్గర కూర్చోలేకపోతుండే. ఇంకొకటి, నాకు సివియర్ యాంగ్జైటీ ఉంటుండే. నెగిటివ్ థాట్స్ వచ్చి "ఏ వద్దు అంటే అయినా నేను వద్దు అనుకున్న నెగిటివ్ థాట్ లూప్ లో పడిపోతుండే. నేను మస్తు బాధ అనిపిస్తుండే. ఏం చేయాలో అర్థం కాలే. యూట్యూబర్ చెప్పింది చూసిన, 2 వీక్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే. 2 వీక్స్లో ఏమవుతుంది? నేను యాంగ్జైటీ ఎప్పటి నుంచో అనుభవిస్తున్న, 2 వీక్స్లో ఏమవుతుంది? అవుతుంది. చేసిన, యాజ్ ఇట్ ఈజ్ చేసిన. మీకు అవసరం ఉంటే ప్రూఫ్ ఫోటో పెడతా. యాజ్ ఇట్ ఈజ్ చేసిన. రీడింగ్, మెడిటేషన్, గ్రాటిట్యూడ్ జర్నల్, ఎక్సర్సైజ్, లెర్నింగ్, ప్రతిది చేసిన. ప్రతిరోజు పొద్దున్న లేవగానే బంగ్లా ఇక్కడికే వచ్చి మెడిటేషన్ చేస్తుండే. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేస్తాను. 10 మినిట్స్ మెడిటేషన్ చేయడానికి కిందికి వెళ్ళి మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే బుక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదివేటండి. ఆ బుక్ చదివిన తర్వాత ఫోన్ తీసి జర్నీ యాప్ అని ఉంటుంది, ఆ జర్నీ యాప్లో నా గ్రాటిట్యూడ్ జర్నల్స్ అన్ని రాసుకుంటుండే. దాని తర్వాత లెర్నింగ్ దగ్గర రోజుకు ఒక పాడ్కాస్ట్ వినుకుంటా పాడ్కాస్ట్ స్టడీ చేస్తుండే. నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద పాడ్కాస్ట్ స్టడీ చేసి రోజుకు ఒక గంట సేపు నేను నేర్చుకుంటుండే. ఇది నేను రెగ్యులర్గా 14 డేస్ చేసిన. నా మైండ్ చేంజ్. మెడిటేషన్ ఎట్లా చేస్తారంటే, వచ్చి కూర్చోవాలి.
మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. మీ మంకీ బ్రెయిన్ థాట్స్ ఇస్తది. మీరిట్లా బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తే నిన్న వాడు ఎట్లన్నాడురా అనిపిస్తది. చలో చలో అది కాదు మళ్ళా మెడిటేషన్ అని చెప్పి మళ్ళా బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. అట్లా మీకు బైసెప్‌కి 1 రెప్ ఎట్లనో మీ బ్రెయిన్‌కి 1 రెప్ అది. అట్లా మీరు ఎన్ని సార్లు చేస్తే అంత మంచిది. బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్. ఏదో ఒక నెగెటివ్ థాట్ వస్తది. మీరు రియలైజ్ అయ్యి మళ్ళా బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేసిర్రు. అది ఒక రెప్యుటేషన్. అట్లా ఎన్ని సార్లు చేస్తే మీ బ్రెయిన్ అంత స్ట్రాంగ్ అయితది. మీరు ఒక మైండ్‌ఫుల్ స్టేట్‌లోకెళ్ళిపోతారు. మీ యాంక్సైటీ, డిప్రెషన్ సింప్టమ్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. లాంగ్ టర్మ్ చేస్తే. గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే ఏందంటే చిన్న చిన్నయి రాయొద్దు. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. ఎవ్వడన్నా గ్రేట్‌ఫుల్ ఫర్ మై ఫ్యామిలీయే. కానీ రాసేది చాలా చిన్నగుండాలి. లైక్ ఏందంటే ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద టీ షర్ట్. కలర్ మంచిగుంది. నాకు నచ్చింది. వేరే వాళ్ళకి లేదు. రోడ్ మీద కొనికి బట్టలు గూడా లేవు. నాకున్నాయి. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఇట్. చూసిర్రా ఎంత పాజిటివిటీ నా మైండ్‌లోకి తీసుకొస్తున్నానో. సో, బీ గ్రేట్‌ఫుల్. గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి. మెడిటేషన్ చేయండి. 2 వీక్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అయిపోయిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి. మీద కొంచెమన్నా మీకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. నెక్స్ట్ యాంక్సైటీ, డిప్రెషన్ సింప్టమ్స్ సగానికి తగ్గుతాయి. ఐ ప్రామిస్ నాకు వర్క్ అయింది కాబట్టి మీకు చెప్తున్నా. నేను జెన్యూన్‌గా ఉంటా. జాయిన్ ద క్లబ్.